హలో, ఏంటండి ప్రసన్న గారు, ఇంత వాతావరణం ఇంత ఆహ్లాదకరంగా ఉంది, మీరు ఈ సమయంలో ఈ ఎల్జిబిత్ పార్క్లో మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంది, కానీ ఇండియాలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వాళ్ళ అష్టకష్టాలు పడుతూ వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, రైతు సత్యాగ్రహం చేస్తున్నారు. కర్ణాటక బోర్డర్ క్రాస్ చేసి గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్కి వ్యతిరేకంగా పోయేసి రైస్ అమ్మాలని చూస్తున్నారు. దాన్ని గురించి ఇక్కడ ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి దానికి సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేయడానికి మేము ఈరోజు ఇక్కడ ఫ్రీమౌంట్ పార్కులో కలిసి ఒక చిన్న నాటకం వేసి ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు గారు, మీకు ఈ కర్ణాటకలో మీకు పని ఏంటండి? చాలా పని ఉందండి కర్ణాటకలో. ఎందుకంటే ఇవాళ రైతు పరిస్థితి చాలా దుస్థితిలో ఉన్నది. ఎంత మాత్రం కూడా వ్యవసాయం చేయడానికి వీలుగా లేదు. ఇవాళ వ్యవసాయాన్ని అంతా కూడా దండగా అనుకుంటున్నారు. వ్యవసాయాన్ని తగలబెడుతున్నారు కదా, ధాన్యాన్ని తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు మొత్తం ఈ మధ్యన ఈ అమలాపురం ప్రాంతంలో ఒక 14 మండలాల్లో పంట వేయటం మానేశారు. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా వాళ్ళు పంట వేయనటువంటి పరిస్థితి. అసలు రేపొద్దున బతకలేనటువంటి పరిస్థితి వస్తుంది రైతులకంటే. రైతులు దాదాపు మాలాంటి రైతులు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశం మొత్తం మీద చూసినట్లయితే వాళ్ళు ఇవాళ కూడా 55 నుంచి 60% వ్యవసాయం మీద, వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటి మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇలాంటి రైతుల యొక్క పరిస్థితి ఎంత దుస్థితిగా ఉందంటే అసలు వ్యవసాయదారులకి చిన్న వయసులో ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళు కావట్లా, పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు అమ్మాయిని, వ్యవసాయదారుణ్ణి. అది పరిస్థితి ఇవాళ. తప్పకుండా ధాన్యం మీద ఉండేటువంటి ఆంక్షలను ఎత్తేయాలని చెప్పి కోరుతున్నాం మేము. ఆంక్షలను ఎత్తేయాలి. దేశంలో ఎక్కడైనా సరే ధాన్యాన్ని కానీ బియ్యాన్ని కానీ అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండాలి. ఆ మాటకు వస్తే అంతర్జాతీయంగా కూడా ధాన్యాన్ని బియ్యాన్ని ఎగుమతి చేసుకునే అవకాశం ఇవ్వాలి. మన్మోహన్ సింగ్ గారు నిద్ర పట్టట్లేదని చెప్తున్నాడు. ఆయనకి ఎప్పుడు నిద్ర పడుతుందంటే దేశంలో ఆంధ్రప్రదేశ్లో రైతుల యొక్క పరిస్థితి బాగా ఉన్నప్పుడే. ఇక్కడ ఇతర దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో రైతులకి చాలా సహాయం చేసి సబ్సిడైజ్ చేస్తున్నారండి. మీరు ఎందుకు చేయరట్లాగా? ఎందుకు అనుకరించడం మంచి పనుల్ని? ఇతర దేశాల నుంచి ఎందుకు నేర్చుకోమనం అని చెప్పేసి మేము రైతులుగా మేము ఆవేదనని వ్యక్తం చేస్తున్నాం. కర్ణాటకలో రైతులకి గిట్టుబాటు అవుతూ ఉంది కాస్త ధర అండి. 1100 అమ్ముతా ఉంది అక్కడ క్వింటల్ ధాన్యం, అక్కడ అమ్ముతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా 600కి 500కి అమ్ముకునే పరిస్థితి ఉంది. మధ్య దళారీలకు పోతా ఉంది, అలాగే మిల్లర్లకే పోతా ఉంది. కష్టపడేటువంటి రైతుకి కన్నీళ్లు తప్ప మరేం కూడా దక్కటలేదు. అందువల్లే కర్ణాటకకు పోయి అమ్మాలనేటువంటి ఉద్యమాన్ని జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో లోక్సత్తా పార్టీ చేపట్టింది. దీనికి అన్ని రైతు సంఘాలు కూడా తోడ్పాటునిస్తున్నాయి. నాగేంద్రనాథ్ లాంటి నాయకులు వీళ్ళంతా కూడా దీంట్లో కలిసి మొత్తం మీద రైతుల యొక్క పరిస్థితి బాగుపడాలి, ప్రయారిటైజ్ అగ్రికల్చర్ అనేది మా నినాదం అండి. ఓకేనండి, కర్ణాటక షాప్ వారు ఇప్పుడే ఆంధ్ర రైతు వారి యొక్క ఆవేదనను విన్నాము. మరి మీరేమంటారు? అవునండి, మేము కర్ణాటక షాపర్స్. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో సోదరు రైతులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి మద్దతు ధర లేదు. ఒక క్వింటాలు బియ్యం 900, 500, 700 అట్లా అమ్ముకుంటున్నారు. అదే మా రాష్ట్రంలో అయితే క్వింటాల్కి 1100 ఆ పైనే అమ్ముకుంటున్నది. సో వాళ్ళకి ఎందుకండి ఆ కష్టాలు? సో అందుకని మేము భారతీయులు కాబట్టి సోదరు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రైతులకు కొంత సహకారం చేద్దామని, ఈ చట్టానికి ఉల్లంఘించైనా సరే మేము వాళ్ళు అమ్మే రైతుల్ని కొనడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకేనండి, ఇప్పుడు ఆంధ్ర రైస్ ఆత్మకోశని, తర్వాత కర్ణాటక కన్జ్యూమర్ షాప్ వాళ్ళ యొక్క ఉద్దేశాలను కూడా చూసాము. ఈయనేమో అమ్ముతానంటున్నారు, వాళ్ళేమో కొంటామంటున్నారు. మరి అలా అయితే మీరు రైతుకి మీరు చేస్తుంది ఏంటి? మీరు రైతు కోరుకుంటున్న మద్దతు ధరని మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకారము రైతులకు మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇప్పుడు సబ్సిడీలు ఇవ్వడం అయితే కానివ్వండి, ఉచిత కరెంట్ అయితే కానివ్వండి, మిగతా లోన్లు అయితేనేమి, బ్యాంకుల నుంచి లోన్లు కూడా బాగా ఈజీగా వచ్చేట్టు చేసాము బ్యాంకులతో మాట్లాడి. సో ఇన్ని చేస్తున్నాం కాబట్టి మనం వీటన్నిటికీ మళ్ళీ వాళ్ళకే రూపాయి బియ్యం పథకం కూడా ఇచ్చేసాము. సో ఈ బెనిఫిట్స్ అన్నీ ఇస్తున్నాం కాబట్టి ఇంకా అంతకన్నా కొనుక్కునేటప్పుడు అంతకన్నా ఎక్కువ ఇచ్చేయలేము. సో గవర్నమెంట్ ఓకే, భారతీయ ప్రభుత్వం వారు చూస్తున్నాం కదా, ఆంధ్ర రైతులు కర్ణాటక రైతుల మధ్య జరుగుతున్న సర్దుబాటు. మరి ప్రభుత్వంలో ఉండి మీరు ఏం చేయబోతున్నారు? మాకైతే జాతీయ ఆహార భద్రత పథకం ఉందండి. ఆ పథకం ప్రకారం దేశం దాటి
బియ్యం పోకూడదు. 80% మంది పేద ప్రజలు ఉన్నారు. అవి గిడ్డంగుల్లో పెడతాము, ఒకవేళ చెడిపోతున్నాయని చెప్తున్నారు, కానీ వాటిని బాధ్యత మేము పద్ధతులు ఏదో చూస్తాం, కానీ దేశం దాటిపోకూడదు. మీ రాష్ట్రాలు ఒకరి మీద ఒకరు కొట్టుకొని వస్తారో, ఎంతెంత మద్దతు తెచ్చుకుంటారో, రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారో, అది మీ ఇష్టం. దేశం దాటిపోకూడదు, అది మాత్రం మేము చేయగలుగుతాం. వెరీ గుడ్. డబ్బు పైన థ్యాంక్స్ అండి ఎంపీ వర్మ గారు. రైతులు ఏ ఊర్లో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా అమ్ముకునే దానికి ఫ్రీ మార్కెట్ ఉండాలి, స్వేచ్ఛా వ్యాపారం ఉండాలి. వ్యవసాయం లాభసాటిగా ఉండేటట్టుగా చూడాలి. రైతులు వ్యవసాయం మీద, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద జీవిస్తున్నారు. అలాంటి రైతు యొక్క పరిస్థితి బాగుపడిందే భారత నిర్మాణ్ అనేది అసాధ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుపై విధించిన ఆంక్షలను తొలగించాలి. రైతు స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. రైతే దేశానికి వెన్నెముక. మేము బాగుపడితే దేశం బాగుపడుతుంది. బిచ్చగాళ్ళు చేసే పథకాలు కాదు, రైతులు వాళ్ళ స్వశక్తితో వాళ్ళు పండించుకున్న పంటను విజయవంతంగా అమ్ముకొని వ్యవసాయాన్ని ఒక లాభసాటిగా చేసే పథకాలను తీసుకురావాలి. శాంతి దూత అన్నదాత పల్లెటూరు రైతురా, అన్నదాత పల్లెటూరు రైతురా, జాతి గౌరవము నిలుపు సాటి లేని మేటిరా, రైతుల దుస్థితిని వెలుగులోకి తీసుకొచ్చింది లోక్సత్తా పార్టీ. లోక్సత్తా పార్టీ రైతులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తన 50 డిమాండ్లో ప్రధానంగా పెట్టింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అందరూ చెప్తున్నారు రైతుల గురించి. ఆచరించేది ఎవరు అనేది ప్రశ్న ఇక్కడ. అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉంది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గతంలో అధికారంలో ఉంది. ఏం చేశారు వాళ్ళు? లోక్సత్తా పార్టీ రైతుల యొక్క పాలిట తప్పకుండా మార్పు రావాలని, రైతులు గిట్టుబాటు ధర రావాలని, లాభసాటిగా వ్యవసాయం ఉండాలని చెప్పి అన్ని రైతు సంఘాలని ఐక్యం చేసింది లోక్సత్తా పార్టీ. ఇవాళ పత్తి రైతులు, చెరుకు రైతులు, బియ్యం రైతులు అనే అన్నీ కూడా ఒక ఫార్మర్స్ యొక్క వేదికకి లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు ఆధ్వర్యం వహిస్తున్నారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంది లోక్సత్తా పార్టీ. అది రైతులు ఉద్యమంగా భావిస్తున్నాం. ఇది రైతుల ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తప్పండి. రాజకీయ ప్రయోజనం కాదు, రైతుల ప్రయోజనం కోసం అందరూ కూడా కృషి చేయాలని, పాటుపడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.